శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలో మొదటి 3 రోజులు ఆది, సోమ, మంగళ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. ఆదివారం రోజు మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, లేదంటే భార్య భర్తకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక రహస్యం మీకు తెలియడం వల్ల అది కొంతవరకు చాలా అసహనానికి, ఇబ్బందికి కలిగించవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క మాటలు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తెలుసుకోవడం వల్ల కొంతవరకు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పటికీ కూడా మరి మీనరాశి, కన్యారాశి వారు మీనరాశిలో రాహు చంద్ర సంచారం వార ప్రారంభంలో ఉండడం వల్ల ఏదైనా వాస్తవంగా తెలుసుకొని ఒకళ్ళ మీద అపవాదం వేయడం కానీ, మీ మీద ఒకళ్ళు అపవాదం వేసిన వాళ్ళు తెలుసుకోగాని చాలా వరకు ఉంటే మంచిది. ఎక్కువగా లేని విషయాన్ని ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. మరి చాలా వరకు ముఖ్యమైన కార్యక్రమాలు సోమవారం అలాగే మంగళవారం కూడా వాయిదా వేసుకొని బుధవారం నుంచి మీ యొక్క కార్యక్రమాలు సజావుగా ప్రారంభించుకోవచ్చు. కేవలం ఈ వార ప్రారంభంలో 3 రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా అగ్రిమెంట్లు, సంతకాలు పెట్టిన ఉద్యోగ విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఖచ్చితంగా వాయిదా అయితే వేసుకోండి. అలాగే తొందరపడి ఎవరితో కూడా వివాదాలు కానీ, గొడవలు కానీ, ఆర్థిక సంబంధించిన లావాదేవీల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే అది సామరస్యంగా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఊరిక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోవడం కానీ, లేనిపోని తగువులు పెట్టుకోవడం వల్ల అది చాలా వరకు ఇబ్బందులు కలిగి అది చివరికి ఎక్కడికో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వార ప్రారంభంలో మాత్రం చాలా సామరస్యంగా వ్యవహరించండి. అలాగే ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, వాహనాలు నడిపేవారు కానీ, అలాగే ఎక్కువగా వంటలు చేస్తున్న వాళ్ళు, ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండడం చాలా వరకు మంచిది.
అయితే ఏంటంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం చాలా వరకు మరి ఈ వారం మీకు 6వ స్థానంలో ఉంటూ వక్రగమనం ప్రారంభమవుద్ది ఈ వారంలో. అంటే 30వ తారీఖున వక్రించడం వల్ల వృత్తిలో ఎక్కువగా పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. మీ సహ ఉద్యోగి ఎవరైనా లీవ్ పెట్టడం వల్ల వారికి వర్క్ చేతకాక ఆ వర్క్ కూడా మీ మీద పడడం వల్ల డబల్ డ్యూటీ లాగా మీకు వర్క్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అయితే దానివల్ల తొందరగా ఇప్పటికప్పుడు వచ్చే ఫలితం ఏమైతే ఉండదు, కానీ ఫ్యూచర్లో దాని యొక్క ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఓర్పుతో ఈ కార్యాలయంలో మీ పనులు మాత్రం ఖచ్చితంగా ఓవర్ బర్డెన్ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఓర్పు వహించండి. అయితే ఒక విధంగా మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఎందుకంటే రాష్ట్రాధిపతి బుధుడు మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు, సహజ చతుర్థ స్థానంలో. ఆ కారణం వల్ల అంటే తల్లిగారి ద్వారా, వారి బంధువుల ద్వారా భూములు, స్థిరాస్తులు, వాహనాల ద్వారా మీకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. వృత్తిపరంగా కూడా మీకు కొంత అదనంగా ఆదాయం లభిస్తూ ఉంటుంది. అయితే వృత్తిలో మీకు అధికారులు సహకరిస్తారు. అలాగే మీ సహచరులుగా ఉన్నటువంటి స్త్రీలు కూడా మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో వారు ఉద్యోగ ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏదైనా మీ యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో అయినా సీటు మారుదామనుకున్నా, ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీసు మారుదామన్నా, ట్రాన్స్ఫర్ లాంటిది ప్రయత్నం చేసుకున్నా ఈ వారంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల వృత్తిలో మీకు మార్పు వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే ఏదన్నా కొత్త ఉద్యోగం కొరకు కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ఖచ్చితంగా మీకు ఫలితం బాగుంది. అంటే 2వ భావంలో ఉన్నటువంటి శుక్రుడు, 6వ భావానికి సంబంధించినటువంటి శని, 10వ భావంలో ఉన్నటువంటి రవి, అలాగే వీటన్నిటికీ కారకత్వం బుధుడు, ఇవన్నీ కూడా ఫేవర్గా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత మీకు అనుకూలమైనటువంటి మార్పు రావడం, వృత్తిపరంగా బర్డెన్ పెరిగినప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారం అంతా కూడా మీరు దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అంటే కొద్దిగా వయసు పైబడిన వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం. అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు
ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా కుటుంబంలో, కన్య శాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.